अलैकुम औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఇస్లాం వాణి వాయిస్ ఆఫ్ డాక్టర్ బషీర్ ఛానల్లో అందరికీ స్వాగతం. రోజంతా అల్లా రక్షణ లేనిదే సృష్టిలో ఏ జీవరాశికి ఒక్క క్షణం కూడా మనుగడ లేదు. సృష్టిలో అందరికంటే ఎక్కువ అవసరాలు కలిగిన వ్యక్తి మనిషి. కనుక మనిషికి మిగతా సృష్టి రాశులన్నిటికంటే ఎక్కువ రక్షణ కావాలి. భౌతికంగా ఈ లోకంలో బతకడానికి కావలసిన రక్షణను మనిషి అడగకనే అల్లా అతనికి ఇచ్చేశాడు. పోతే మనిషి అంతరంగానికి అవసరమైన రక్షణ మాత్రం అతను స్వయంగా కోరుకుంటేనే గాని అది ప్రాప్తించదని నిర్ణయించబడింది. మరి అల్లా రక్షణ లభించే ఏకైక మార్గం ఏమిటో తెలుసా? అదే ప్రార్థన, అంటే దువా. దైనందిక జీవితంలో ప్రార్థన, దువాకు గల ప్రాముఖ్యత ఎనలేనిది. ప్రతిరోజు మనం చేస్తూ ఉండడం సకల ఆరాధనలకు సారం ప్రార్థన. జీవోత్సవమైన మనిషి ప్రాణం పోస్తుంది ప్రార్థన. నిరాశాభావాల్లో సరికొత్త ఆశల్ని చిగురింపజేస్తుంది. ప్రార్థన మహత్యాన్ని గ్రహించిన వ్యక్తి జీవితాంతం అల్లాను ధ్యానిస్తూ అనుక్షణం ఆయన్ను వేడుకుంటూ గడిపేయాలని కోరుకుంటాము. ఆపదలు ఎదురైనప్పుడు ప్రార్థనలు, దువా చేయడం సామాన్యుల లక్షణం. ఎలాంటి ఆపదలు లేకపోయినా తన ప్రభువును ప్రార్థించడం ఉత్తముల విధానం. అలాంటి పుణ్యాత్ములే అల్లాకు అత్యంత ప్రీతిపాత్రులైన దాసులు, అల్లా అనుగ్రహానికి అర్హులు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో తెలుసా? కష్టాల్లో ఉన్నప్పుడు తన ప్రార్థన స్వీకరించాలని కోరుకునే వ్యక్తి సంతోష సమయాల్లో అతను ఎక్కువగా ప్రార్థనలు చేయాలి. తిర్మిజీ. కేవలం కష్టాలు సుఖాల్లోనే కాదు, ప్రార్థన మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోవాలి. దువాలు చేసుకోవడం ఒక దైనందిక అలవాటుగా మారిపోవాలి. ఉదయం సాయంత్రం నియమం తప్పకుండా వేడుకోవడం, వచనాలు పఠిస్తూ ఉండాలి. అదే జరిగితే మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. రేయింపగళ్ళు అల్లా రక్షణలో గడుపుతున్న అపూర్వమైన అనుభూతి మనం పొందుతాము. ఉదయం పూట అల్లా వేడుకోలు, వచనాలతో మొదలైన మన దినచర్యలు సాయంత్రానికి సకల శుభాలతో, శ్రేయాలతో ముగుస్తాయి. రోజంతా మనం విశ్వాసంలో, ఆచరణలో తాజాదనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ క్షణమే వెళ్దాము అల్లా రక్షణలోనికి.